అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈరోజు మీ పర్సన్ మీ విషయంలోని, అలానే థర్డ్ పార్టీ వారి విషయంలో అసలు ఏం మాట్లాడుతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు, దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. నేను ఇక్కడ 5 డెక్స్ తోటి ఎనర్జీస్ తోటి రీడింగ్ అయితే ఇస్తున్నానండి. ఇది వచ్చేసి టారో ఎనర్జీస్. మీ పర్సన్ యొక్క సిచ్యువేషన్, మీ గురించి థర్డ్ పార్టీ వారి గురించి ఏమంటున్నారు, ఇటు సైడ్ ఏమో మీ గురించి, ఇటు సైడ్ ఏమో థర్డ్ పార్టీ వారి గురించి, అండ్ క్లారిఫికేషన్గా ఈ ఎనర్జీస్లో అయితే తీద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఛానల్ మెసేజెస్ అండి, ఇవి ఛానల్ మెసేజ్ సంబంధించిన ఎనర్జీస్. ఇది వచ్చేసి ఎమోషన్స్ రీడింగ్స్, ఇది వచ్చేసి కాస్మిక్ ఎనర్జీస్. అండ్ థర్డ్ పార్టీ వారి విషయంలో ఏమంటున్నారు, మీ విషయంలో ఏమంటున్నారో మొత్తం 5 డెక్స్ తోటి రీడింగ్ అయితే ఇస్తాను. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి, కానీ మీకు పర్సనల్ రీడింగ్లా తీసుకునేలాగా మీకు మనసుకి ఎనర్జీస్ కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా కార్డ్స్ తీస్తాను, మీరు మనసులో అనుకోవాలి క్వశ్చన్. ఇలా తీసేటప్పటికి ఈ కార్డ్స్ ఇలా వచ్చిందంటే అలా మీకు కనెక్ట్ చేసుకోవచ్చు సెల్ఫ్గా. సో ఇదండి. ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అనే టైమ్లెస్ రీడింగ్ కూడా. మీ గురించి మీ పర్సన్ ఏమంటున్నారు, ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, అండ్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏంటి, ఏం ఛానల్ మెసేజ్ ఇచ్చారు, అలానే థర్డ్ పార్టీ వారి విషయంలో కూడా ఎలా ఉంటున్నారు, ఏం యాక్షన్ తీసుకోబోతున్నారు, వారి మీద ఉండే కూడా ఎమోషన్స్ ఫీలింగ్స్ అనేది ఏంటి. ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి ఎవరని కూడా ఎనర్జీస్ అయితే కార్డ్స్ బట్టి ఇస్తారండి. రొమాంటిక్ థర్డ్ పార్టీయా, లేదంటే ఫ్రెండ్స్ ఉన్నారా, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా, ఎవరున్నారు, దీన్ని బట్టి కూడా నేను రీడింగ్ అయితే ఇస్తాను. కార్డు వచ్చిన దాన్ని బట్టి వస్తుందండి. రొమాంటిక్ థర్డ్ పార్టీ గురించే అవసరం లేదు, కెరీర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇక్కడ 5 డెక్కలతో అయితే రీడింగ్ అయితే ఇస్తాను. ముందుగా ఈ కార్డ్స్ అనేవి మీ పర్సన్ సిచ్యువేషన్ చూద్దాం. ఇటు మీ గురించి కాకుండా, థర్డ్ పార్టీ వారి గురించి కాకుండా, ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ అనేది 3 కార్డ్స్ తీసాక, అండ్ మీ గురించి థర్డ్ పార్టీ వారి గురించి ఏమంటున్నారు చూసి క్లారిఫికేషన్గా ఈ కార్డ్స్ తీద్దాం. ఓకే, యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వారి పర్సన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, మరి వీరి పర్సన్ లైఫ్ ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి మీరు ఇచ్చే సమాధానాలు. మీ పర్సన్ అసలు వారి పరిస్థితి అన్నది ఎలా ఉంది, మీ పర్సనల్ లైఫ్ అన్నది ఎలా ఉంది ప్రజెంట్, మధ్యలోంచి తీస్తారండి కార్డ్స్. మీ పర్సనల్ లైఫ్ అన్నది ఎలా ఉంది. ఓహో, ఫైనాన్షియల్గా ఇప్పుడు ఏదో ఆలోచిస్తున్నారండి మీ పర్సన్. అంటే అది వాటంతట అవే పడినాయి కాబట్టి సిచ్యువేషన్ అయితే చెప్తున్నారు. ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే కనిపిస్తుంది, అందరికీ ఉంటాయనుకోండి. మీ పర్సన్ కరెంట్ లైఫ్ సిచ్యువేషన్, ఎస్ మనీ, ఆస్తి గొడవలు. ఇదేం చెప్తుందంటే ఇది ఒక పెళ్ళికి సంబంధించి, డబ్బుకు సంబంధించి, ఆస్తులకు సంబంధించి, కెరీర్ గురించి ఏదైనా కావచ్చు, సిచ్యువేషన్ బట్టి పడుతుంది. సో ఇక్కడైతే ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారండి. ఇప్పుడు వీటి క్లియర్ చేసుకోవాలి. అవతల వాళ్ళతోటి 5గురు అయితే ఉన్నారు, 5గురితోటి చాలా సఫర్ అవుతున్నారు. అంటే మీ పర్సన్కి వీళ్ళకి మధ్యన విభేదాలు, మనస్పర్ధలు, గొడవలు అన్నీ కనిపిస్తున్నాయి. ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. 5 ప్రాబ్లమ్స్ అయినా కావచ్చు, 5గురు పర్సన్స్ అయినా కావచ్చు. అంటే ఇప్పుడు వీళ్ళ గురించి తెలుసుకోవడం, ఇవన్నీ క్లియర్ చేసుకోవాలైతే అనుకుంటున్నారు. అది ఫ్యామిలీ కూడా కనిపిస్తుంది, కెరీర్ కూడా కనిపిస్తుంది, అండ్ మనీ గురించి కూడా, ఫ్రెండ్స్ వాళ్ళు డిస్టర్బెన్స్ కూడా కనిపిస్తుంది. క్లారిఫికేషన్గా ఎనర్జీస్ చూస్తే 2 కార్డ్స్ తీస్తాను. కార్మిక్ ఇదండి, ఇందాక మనం షఫల్స్ చేసినప్పుడు వచ్చింది కదా. ఎస్, ఇక్కడ ఒక రిలేషన్షిప్ అనే కాదు, కెరీర్ విషయంలో కూడా చాలా సఫర్ అవుతున్నారు. మనీ ఇష్యూ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఎనర్జీ వచ్చిందంటే ఇప్పుడు మీ పర్సన్ డే అన్నది ఎలా ఉంటుంది. ఇప్పటి వరకు బాగుందండి, ఇప్పటి నుంచి మారుతుంది. వీళ్ళతో బాగా మాట్లాడిన వాళ్ళు రివర్స్ అవ్వటం, అండ్ అయిన వారెవరో కాని వారెవరో తెలుసుకునే రోజు అయితే వచ్చింది. అంటే ఒక మనీ ఇష్యూలోనే అన్నీ తెలిసిపోయినాయండి మీ పర్సన్కి. సిచ్యువేషన్ అనేది మాటల్లో మంచితనం ఇప్పుడు దాకా కనిపించింది, కానీ ప్రవర్తనలో అసలైన గుణం ఇప్పుడు తెలుసుకున్నారు. అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళే కావచ్చు, బయట వాళ్ళే కావచ్చు, ఫ్రెండ్సే కావచ్చు, తెలిసిన వాళ్ళే కావచ్చు, సిచ్యువేషన్ బట్టి అసలు రూపం బయటపడుతుంది కదా. మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటంటే ఒక ప్రాబ్లం అయితే కనిపిస్తుంది. అది ఆస్తి గొడవలో, హౌస్ సంబంధించో, పెళ్లి గురించో, డబ్బు గురించో, సంథింగ్ ఒక మనీ మ్యాటర్ అయితే వచ్చింది. మీ పర్సన్ని స్వార్థంగా అవతల వాళ్ళు ఇప్పటి వరకు వాడుకున్నారని ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఒక మంచి చెడ్డ తెలుసుకున్నట్టు ఏమైందంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే చూస్తున్నారనమాట. ఇప్పటివరకు పట్టించుకోలేదండి, పోనీలే మనవాళ్ళే అని వదిలేశారు. కానీ మనవాళ్ళు అనుకున్న వాళ్ళని ఇప్పుడు ముంచారండి. ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రతిదీ గమనిస్తున్నారనమాట. ఇప్పుడు ఈ పర్సన్ చాలా
మెంటల్గా చాలా డిస్టర్బ్ అయితే అవుతున్నారు. అండ్ ఇక్కడ ఈ కార్డ్స్ ఇలా ఉంచేసి అండ్ మీ గురించి థర్డ్ పార్టీ వారి గురించి ఏమంటున్నారో చూద్దాం. థర్డ్ పార్టీ వారు ఎవరు ఉంటారో కూడా చూద్దామండి. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ మీ గురించి అండ్ థర్డ్ పార్టీ వారి గురించి ఏమంటున్నారు, మీ గురించి థర్డ్ పార్టీ వారి గురించి ఏమంటున్నారు, థర్డ్ పార్టీ గురించి మీ గురించి ఏమంటున్నారు. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. ద మూన్ కార్డ్ మీకు వచ్చింది. థర్డ్ పార్టీ వారి గురించేమో 9 ఆఫ్ కప్స్ వచ్చింది. మీ గురించేమో కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. థర్డ్ పార్టీ వారి గురించేమో టవర్కి వచ్చింది. మీ గురించేమో ద హై ప్రిస్టెస్ ఎనర్జీస్ వచ్చింది. థర్డ్ పార్టీ వారి గురించేమో 4 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. అండ్ ఇప్పుడు క్లారిఫికేషన్ కూడా వేరే కార్డ్స్ అయితే తీద్దామండి. ఫైనల్గా ఇంకో కార్డ్ అయితే తీద్దాం. ఇక్కడ ఏమంటున్నారు, 9 ఆఫ్ పెంటికల్స్ మీకు వచ్చింది. థర్డ్ పార్టీ గురించి ఇలా వచ్చిందండి. 2 కార్డ్స్ వచ్చేసాయి. చూడండి, సిచ్యువేషన్స్ మీద పోరాడుతున్నారు. మీ గురించి మానసికంగా ఆలోచిస్తున్నారండి. ఆలోచించడమే కాదు, మీకు సంబంధించిన ప్రతి ఆలోచన బాధ పెట్టడం, ఎమోషనల్ అవ్వటం, మీరు వారి డ్రీమ్స్లోకి రావటం, ఇవన్నీ కనిపిస్తున్నాయి. థర్డ్ పార్టీ వారంటే ఒక ఎడిక్షన్ అంటే వాళ్ళ వల్ల చాలా అలవాట్లు అయితే మార్చుకున్నారు. ఆ అలవాట్లు ఎలా ఉన్నాయి అంటే తప్పుదారులు పట్టించేలాగా. ఇప్పుడు మీ పర్సన్కి బుద్ధి ఉండాలండి. వాళ్ళు ఎన్నో చెప్తారు, అది ఇది అదని చెప్పి హెచ్చగొట్టేసి, కానీ ఆ హెచ్చులోనే వాళ్ళు దారి తప్పారని ఇప్పుడు తెలుసుకుంటున్నారు. థర్డ్ పార్టీ వారు ఏంటంటే వాళ్ళ అవసరాలు తీర్చుకొని మీ పర్సన్ హెచ్చగొట్టి వాళ్ళు వేరే దారిలో మళ్ళించేలా చేశారు. మీకు ఈ థర్డ్ పార్టీకి ఇలా డిఫరెన్స్ అయితే కనిపిస్తున్నాయి. మూన్ ఎనర్జీస్ కార్డ్ చూసారు కదా. ఇప్పుడు మీ గురించి బాధపడుతున్నారు, మానసికంగా ఆలోచిస్తున్నారంటే మీ మంచితనం ఏంటో, మీరిచ్చిన ప్రేమ ఏంటో, ఎఫెక్షన్ ఏంటో వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది, ఆలోచించేలా చేస్తుంది. ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఏమైతే ఉన్నారంటే ఒక అన్ని రకాల అలవాట్లు అండి, లేని అలవాట్లు నేర్పించారనమాట థర్డ్ పార్టీ వాళ్ళు. మరి దీనివల్ల ఇబ్బందులు చూడండి, టవర్ కార్డ్ వచ్చింది. ఇప్పుడు మీ పర్సను ఇంకా అవతల వాళ్ళకు కూడా షేర్ చేసుకోకుండా మీ గురించి ఆలోచిస్తున్నారు సైలెంట్గా. ఇంకా మీరంటే ఇష్టమని, మీ గురించి యాక్షన్ తీసుకోబోతున్నారని ఎవరికి చెప్పకుండా సైలెంట్గా ఆలోచిస్తున్నారు. ఒకవేళ చెప్తే అది చాలా ప్రాబ్లం అవుతుందని కూడా ఆలోచిస్తున్నారండి మీ గురించి. చూడండి, థర్డ్ పార్టీ వారితోటి చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారండి. మరి వేరే దారిలోకి వెళ్ళినప్పుడు ఆ దారి సరైనంత మంచిదే, కానీ సరికాని దారిలోకి వెళ్ళారు కాబట్టి అవతల వాళ్ళు తప్పించుకుంటారండి. థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పించుకుంటారు. ఇప్పుడు మీ పర్సన్ని ఇరికించేలా చేస్తారు, కొన్ని ప్రాబ్లమ్స్ అనేది ఇరుక్కోబోయే చేస్తారు. అండ్ మీ గురించి మాట్లాడుతుంటే ద హ్యాపీస్టెస్ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ ఏంటంటే మనస్సాక్షి క్వశ్చన్ చేస్తే దీని క్లారిఫికేషన్ 9 ఆఫ్ పెంటికల్స్. అంటే ఇప్పుడు మీరంటే చాలా మంచి వాళ్ళు, మనసున్న వాళ్ళు, అందమైన వాళ్ళుగా అట్రాక్ట్ చేస్తుంది. అంటే చూడండి, మీరే బెటరు, ఇలాగా మీరు ఎలా ఆశించేవారు కాదు, ప్రేమ చూపించేవారు, మంచిగా మాట్లాడేవారు, మంచి చెడ్డలు తెలుసుకునేవారు, మంచి చెడ్డలు చెప్పేవాళ్ళు, ఇలా ఆలోచిస్తున్నారు, ఎమోషనల్గా మాట్లాడుతున్నారు. మనస్సాక్షి చెప్తుంది. థర్డ్ పార్టీ వారి గురించి చూడండి. థర్డ్ పార్టీ వారి గురించి ఇప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే మనీ ఇష్యూ అనేది కనిపిస్తుందండి. స్లీప్లో ఒక భయం అనేది కనిపిస్తుంది. అవతల వాళ్ళు బెదిరించడం, భయపెట్టడం ఇలా చేస్తున్నారు. థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మొత్తం మిక్స్డ్ వచ్చిందండి. 9 ఆఫ్ కప్స్ అంటే ఇంకా మిక్స్డ్. మీరు ఎవరినైతే కనెక్ట్ చేస్తున్నారో థర్డ్ పార్టీ అన్న వాళ్ళని వాళ్ళే ఉన్నారు. వాళ్ళ వల్ల చాలా సఫర్ అవుతున్నారంట. మీ పర్సన్ వచ్చేసి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోదాం అన్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్స్ మీద పోరాడుతున్నారు. 5 ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ చాలా కష్టపడాలన్నమాట. డబ్బు గురించి, ఆస్తుల గురించి గొడవలు అయితే కనిపిస్తున్నాయండి. మ్యారేజ్ గురించి కూడా మీ విషయంలో తెలిసి వచ్చింది ఏంటంటే మీరేంటంటే డబ్బు కంటే విలువైన వాళ్ళని మిమ్మల్ని గుర్తిస్తున్నారు. ఈ థర్డ్ పార్టీ వారు ఏంటంటే లేనిపోని చెప్పి వాళ్ళని తప్పుదారి పట్టించేలా చేశారని కూడా ఉన్నారు. మిక్స్డ్ అండి. 9 ఆఫ్ కప్స్ అంటే మిక్స్డ్. ఫైనల్గా ఏం చెప్తున్నారు అంటే మీ గురించి ఒక కార్డు, థర్డ్ పార్టీ వారి గురించి కూడా కార్డు తీస్తాను. క్వీన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ అండ్ వీళ్ళ గురించి ఇదిగోండి 2 కార్డ్స్ వచ్చేసాయి. ఇంకా వీళ్ళతోటి ఫ్యూచర్ అనేది ముందుకు వెళ్ళదండి, ఆగిపోతుంది. మీ పర్సన్కి ఇప్పుడు పొగరు, గీర అన్నీ దిగిపోయాయి. చూసారా, మనీ విషయంలోనే, డబ్బు విషయంలోనే తేడా వచ్చినట్టుంది. తెలుస్తుందండి అయిన వారెవరో కాని వారెవరో. మీరైతే తెలివైన వాళ్ళంట. మీరు ఏ సిచ్యువేషన్ అయినా కంట్రోల్ చేయగలరు, కానీ పైకి కనిపించరు. మీరు అవతల వాళ్ళ గురించి ముందే చెప్పారు, ముందే గైడ్ చేశారు, కానీ మీ పర్సన్ పట్టించుకోలేదు. వీళ్ళు ఏదో ఫ్యూచర్ చూపిస్తారు, ఫ్యూచర్ బాగుంటుందని చెప్పారు, కానీ ఎటు కాకుండా చేసేసారని మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. అంటే మధ్యలో వదిలించుకుని వెళ్ళిపోయారు. మీ పర్సన్ పరిస్థితి ఏంటంటే ఇప్పటి వరకు థర్డ్ పార్టీని చూసి రెచ్చిపోయారు కదా. ఈ థర్డ్ పార్టీ వారు చేసిన పనికి ఇప్పుడు బయట పడాలన్నది చూస్తున్నారు.
కొంచెం నష్టాలు అయితే చూస్తారండి. థర్డ్ పార్టీ వారు వాళ్ళ నష్టాలు చూశారు. ఆ నష్టాల్లో కూడా మీరు కూడా ఉన్నారు. మీలాంటి వాళ్ళని దూరం పెట్టి ఇప్పుడు మీరు కూడా లేకుండా పోయారు అన్న బాధ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు వీళ్ళ జీవితంలో ఈ ఈ లైఫ్ అనేది కావాలి, హ్యాపీ లైఫ్ అనేది కావాలి. ఇప్పుడు మీ పర్సన్ సిచ్యువేషన్ వచ్చేసి ఇలా ఉంది. మనీ గురించి అయితే గొడవలు జరుగుతున్నాయండి. ఒక మ్యారేజ్ గురించి. ఒకవేళ మీ పర్సన్ మీరు లవర్స్ అనుకోండి, మ్యారేజ్ గురించి వెళ్ళే వాళ్ళని, డబ్బున్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, కట్నం ఎక్కువ ఇస్తారు, లేదంటే బాగా సంపాదిస్తారు, జాబ్ ఉంది, ఇలా మ్యానిపులేట్ చేస్తుంది అనమాట. కానీ మీ పర్సన్కి ఇదేమీ నచ్చలేదండి. మీకు కనెక్ట్ అయ్యారు. అదే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, అక్కడ ఆస్తు గొడవలు, డబ్బు గొడవలు, సంథింగ్ ఏదో జరుగుతుంది. మీరు మొదటి నుంచి చెప్తానే ఉన్నారు, వాళ్ళు నమ్మకూడదు, ఇలా చేస్తారు, అలా చేస్తారు, ముందు నుంచి గైడ్ చేస్తే మిమ్మల్ని తీసి పడేసినట్టు తీసి మీరే వాడిని ఏదో ఇచ్చేసినట్టు కోప్పడి అవతల వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చారు కదా. మీ పర్సన్ అర్థం చేసుకుంది ఏంటంటే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు గతంలో, ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు థర్డ్ పార్టీ వారు మంచి వాళ్ళు కాదని, ఇప్పుడు ఎటు కాకుండా చేశారని, ఏదో చెప్పారని, మంచి చెప్పారనుకున్నారు కానీ చెడ్డదారిలో తీసుకెళ్ళి ఎటు కాకుండా చేశారన్నట్టుగా బాధపడుతున్నారని ఇప్పుడు చాలా నష్టాలు అయితే కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఫుల్గా ఉన్నాయి. పరిస్థితి అయితే చేజారిపోయినట్టే అనిపిస్తుంది. ఇప్పుడు మీరు తప్ప ఇంకా వీరికి దిక్కే లేదు. వీటిలో కూడా క్లారిఫికేషన్ అయితే తీద్దాం. యూనివర్స్ ప్లీజ్. ఒక డబ్బేనండి చెడు చేసేది, శత్రువులు పెంచేది. మీకు మంచి చెప్పినప్పుడు వినిపించుకోలేదు, ఆ మంచి ఇప్పుడు కాపాడుతుంది అనమాట. చూడండి 10 ఆఫ్ పెంటికల్స్. ఇప్పుడు చూడండి 10 ఆఫ్ పెంటికల్స్ అంటే ఒక ఫ్యామిలీ డబ్బు గురించి మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. ఒక మనీ ఇష్యూ, అది 10 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 1000 రూపాయలు కావచ్చు. ఒక్క మాట, డబ్బు అనే మాట ఒక అవసరానికి మొత్తం తలకిందలు చేసేసింది. థర్డ్ పార్టీ వాళ్ళు ఏంటో మీరేంటో తెలుసుకునేలా చేసింది. అంటే యూనివర్స్ ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసినట్టే కదా. ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారు మీ గురించి చూద్దాం. ద హ్యాంగ్డ్ మ్యాన్, ద హెరాఫెంట్, 6 ఆఫ్ కప్స్, వీనేనండి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. చూసారా, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది, మళ్ళీ వచ్చింది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, పేజ్ ఆఫ్ సోర్స్. ఈ పర్సన్ ఇప్పుడు మీ పర్సన్ ఏమంటున్నారంటే అర్థం చేసుకుంటున్నారండి. సిచ్యువేషన్స్ అర్థమైపోయినాయి ఆల్రెడీ. మొత్తం సినిమా అంతా కనిపించేసింది కళ్ళ ముందు. మీ నుండి మూవ్ ఆన్ అయిపోయి రిలీజ్, మిమ్మల్ని వదిలించేసుకుంటే సంతోషంగా ఉంటారు. థర్డ్ పార్టీ చెప్పింది లైఫ్ బాగుంటుంది అనుకున్నారు, కానీ థర్డ్ పార్టీ వారు ఎటు కాకుండా చేసేసాక ఇప్పుడు మీ గురించి ఆలోచించేలా చేశారంటే వీళ్ళు చేసిన మంచి ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళు మీలాంటి వాళ్ళని మళ్ళీ లైఫ్లోకి తీసుకునేలా చేశారు. మీ విలువ తెలుసుకునేలా చేశారు. ఒక పాఠం నేర్పించారు, గుణపాఠం నేర్పించారని అయితే తెలుసుకున్నారు. మీరు దేవుడు దేవత అంటున్నారండి. మీ పర్సన్ వచ్చేసి 6 ఆఫ్ కప్స్, రీనని కావాలని అయితే అనుకుంటున్నారు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, కర్మ అనేది ఉంటుంది కదా. ఏదైనా సరే ఒక క్లారిటీ వచ్చే రోజు ఉంటుంది, నిజాలు తెలుసుకునే రోజు ఉంటుంది, అండ్ పడగొట్టే రోజులు ముందుంటాయి, నష్టం కలిగించేవి ఉంటాయి. మీరేమీ నష్టపోలేదండి. మీ జీవితం ఎక్కడికి పోలేదు. మీరు మీలా ఉన్నారు, మీరు మీలా బతికారు. ఒకళ్ళు నాశనం చేసిన లైఫ్ మీరైతే కాదు. మీరు మంచి చెప్పారు, మీ మంచికి దానికే వాళ్ళు పిచ్చోళ్ళు అనుకున్నారు, చెడ్డ చేశారు. కానీ ఇప్పుడు మీరు మొన్నమాట, మీరు ఇప్పుడు మీ మాట ఎప్పుడు అన్నమాట ఇప్పుడు విలువైతే పెంచుకున్నారు. మీ పర్సన్కి తెలుస్తుంది. సోది కబుర్లు, సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు చివరి వరకు ఉండరండి. అప్పటిదాకా హెచ్చగొట్టేస్తారు, ఒక నష్టం వచ్చేటప్పటికి తప్పించుకుంటారు. మీ పర్సన్ పరిస్థితి ఇలానే ఉన్నాయి. అండ్ మీ విషయంలో అసలు ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో చూద్దాం. 6 ఆఫ్ కప్స్ వచ్చింది అంటే ఇదేనానండి. ఇదిగోండి 8 ఆఫ్ కప్స్. చాలా అప్సెట్ అవుతున్నారండి. హ్యాంగ్డ్ మ్యాన్ ఎనర్జీ ఏంటంటే ఒకవేళ మీరు కూడా యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళ గతి ఏంటి, పరిస్థితులు ఏంటి, వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళారు కదా. మళ్ళీ తిరిగి వచ్చినా మీ దగ్గర సమాధానం చెప్పుకోవడానికి వాళ్ళకి మొహం చల్లట్లేదు. 8 అన్నది వచ్చింది కదా, రీనన్ అన్నమాట. ఇదిగో 9 ఆఫ్ పెంటికల్స్. 9 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇది, ఈ కార్డ్స్ అర్థమవుతుంది కదా. ఇప్పుడు మీరంటే మంచివారండి. ఇప్పుడు చాలా మంచివాళ్ళు అయిపోయారు. సొసైటీలో మీరున్నది అది వేరు. బాటమ్ ఆఫ్ డెక్ కూడా 2 ఆఫ్ కప్స్ వచ్చింది. జస్టిస్, సూపర్ కదా. ఇదిగోండి 2 ఆఫ్ సోర్స్ ఎనర్జీ. ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తే వాళ్ళ జీవితాన్ని జస్టిస్ జరుగుతుంది. రిజెక్ట్ చేస్తే ఇంకా వాళ్ళ పరిస్థితి అంతేనండి, ఇంకా జీవితాంతం బాధపడవలసిందే. 8 ఆఫ్ కప్స్. ఇప్పుడు మీరు కానీ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తే ఇంకా వాళ్ళకి తిరిగే లేదు. యాక్సెప్ట్ చేయకపోతే ఇంకా వాళ్ళ పరిస్థితి అంతేనండి. 9 ఆఫ్ పెంటికల్స్. మీ మంచితనం వాళ్ళని యాక్సెప్ట్ చేస్తుందని వాళ్ళకి తెలుసు, కానీ వీళ్ళు మీ ముందు నిలబడాలి కదా, మీతో మాట్లాడాలి కదా. జస్ట్ ఇప్పుడు కష్టం వస్తే మీరు జస్టిస్ చేస్తారని తెలుసు, కానీ ఏ మొహం పెట్టుకుని మీతో మాట్లాడి వారు ఉన్న సమస్యలను మీతో షేర్ చేసుకోవడానికి ఒక విధమైన భయం అనమాట. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీ. చూసారా, స్ట్రెంత్. మీరే వాళ్ళకి ధైర్యం అండి. మీకు ఇప్పుడు వాళ్ళ కాంటాక్ట్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు.
రీనైన్ అయితే కనిపిస్తుంది. 2 months, జూలై ఆగస్టు, ఒక 2 monthsలో ఆగస్టులో చాలామందికి రీనైన్ అయితే ఉంటుందండి. ఈ కార్డ్స్ అయితే ఇలా వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎమోషన్స్ ఫీలింగ్స్ అయితే చూద్దాం. ఇది క్లారిఫికేషన్ మీ గురించి తీసాను. ఇప్పుడు ఎమోషన్స్ ఫీలింగ్స్ మీ గురించి, థర్డ్ పార్టీ వారి గురించి ఎమోషన్స్ ఫీలింగ్స్. బాటమ్ ఆఫ్ డెక్ అయితే ఇలా ఉంది కదా. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ అండ్ వీరి గురించి అండ్ థర్డ్ పార్టీ వారి గురించి ఎమోషన్స్ ఫీలింగ్స్ పరంగా మీరు ఇచ్చే సమాధానాలు. అయ్యో, మీ గురించి థర్డ్ పార్టీ వారి గురించి మధ్యలోనే తీస్తానండి కార్డ్స్. ఫస్ట్ మీ గురించి తీసాక తర్వాత థర్డ్ పార్టీ గురించి, అలా 1 by 1 తీస్తాను. మీ గురించి చూసారా, వాళ్ళు మీరు దొరకడం వాళ్ళు అదృష్టంగా భావిస్తున్నారు. మీరంటే చాలా ఇష్టం అంటండి. డివైన్ ఒక గిఫ్ట్ పరంగా మీ లాంటి వాళ్ళు ఇచ్చారన్నట్టుగా ఫీల్ అవుతున్నారంట. అండ్ థర్డ్ పార్టీ వారి గురించి ఏమంటున్నారు, సెల్ఫ్ హీలింగ్. ఇంకా వీళ్ళు ఎలా ఉందంటే ఇంకా వాళ్ళ లైఫ్లో ఉన్నా లేకున్నా పట్టించుకోరంటండి. థర్డ్ పార్టీ వారిని పక్కన పెట్టారు, సెల్ఫ్గా హీల్ అవుతున్నారు. ఇంకా వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా ఇంకా వాళ్ళ బుద్ధి అంతా, వాళ్ళ పల్లె అంతా పట్టించుకోకుండా ఉంటే మంచిది అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. సెల్ఫ్ హీలింగ్. వాళ్ళు ఎన్ని కష్టాలు పెట్టినా సరే మీ పర్సన్ చెల్ల చెదురుకోకూడదు, ధైర్యంగా ఉండాలన్నట్టుగా కూడా ఆలోచిస్తున్నారు. అండ్ మీ గురించి చాలా ఇష్టమైతే ఉందండి. మీ స్మైల్ అంటే చాలా ఇష్టం అంట. మరి మిమ్మల్ని ఎక్కడ చూసారో, పిక్స్లో చూసారో లేదంటే తలుచుకున్నారో కానీ మీ నవ్వులోనే వాళ్ళని ఒక హీలింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది. మీ స్మైల్ అంటే చాలా చాలా ఇష్టం అంట మీ పర్సన్కి. థర్డ్ పార్టీ వారి గురించి ఏమంటున్నారు, స్పైయింగ్ ఎనర్జీ. ఇప్పుడు అర్థమవుతుందండి, కలెక్ట్ ఇన్ఫర్మేషన్. థర్డ్ పార్టీ వారి గురించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే లాగుతున్నారు. అంటే అసలు థర్డ్ పార్టీ వారు ఏం చేయాలనుకుంటున్నారు, థర్డ్ పార్టీ వారు విషయం ఎప్పుడైతే తెలుసుకోవాలని చూస్తున్నారో తెలుసుకున్నాక థర్డ్ పార్టీ వారికి ఉంటుందండి అసలు సినిమా చూపిస్తారు. మీ పర్సన్ అర్థమవుతుంది. అప్పటి వరకు కళ్ళు మూసిపోయి ఉన్నట్టుకున్నారు, ఇప్పటి నుంచి వాళ్ళు గమనిస్తూనే ఉంటున్నారంట. మీ గురించి ద ఇంట్రెస్ట్ కౌంటెంట్ రిలేషన్ మూవ్ ఆన్. మీ గురించి ఎండ్ అయిపోయింది అనుకున్నారు. అంటే రిలేషన్ మీరు అనుకుంటారు కదా, మీరు వేరు వారు వేరు, ఇంకా ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది అనుకుని నాట్ ఇంట్రెస్ట్ అని చెప్పారు. కానీ ఇప్పుడు బాధపడుతున్నారు. మీకు చెప్పాక ఇప్పుడు మీకు ఎండ్ చెప్పేసి వెళ్ళిపోయారు. థర్డ్ పార్టీ వారు నమ్మారు. ఇప్పుడు వాళ్ళకి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ మీ దగ్గర కాదండి, వీరి దగ్గర అయితే ఉంది. వీళ్ళని నమ్మి మోసపోయారు. ఇప్పుడు మీకు రిలేషన్ బ్రేక్ చెప్పి వీళ్ళతో రిలేషన్ కంటిన్యూ చేశారు. వీళ్ళే ఇప్పుడు రిలేషన్ బ్రేక్ అంటే వీళ్ళ నమ్మకం, మీ పర్సన్ నమ్మకాన్ని వాళ్ళు బ్రేక్ చేశారు. మీ పర్సన్ జీవితం మీద విరక్తి పొందేలా చేశారంట థర్డ్ పార్టీ వాళ్ళు. అండ్ మీ గురించి ఏమంటున్నారంటే సపోర్ట్ చేస్తారంట. ఇంకా ఏదైనా సరే మీ మాటే వేదం, మీతోటే ఉండటం, ఏదైనా సరే మీతోటే బ్రతకడం ఇలా ఉంది. మీ పర్సన్ చెప్పేది ఏంటంటే, మనస్ఫూర్తిగా చెప్పేది ఏంటంటే వాళ్ళకి కష్టం వస్తే మీరు ఉంటారు, నష్టపోయినా మీరు భరిస్తారు, ఏదైనా మీరు వారికి సపోర్ట్ ఇస్తారంటండి. మీ పర్సన్ సపోర్ట్కి కారణం మీరే అంటున్నారు. అండ్ థర్డ్ పార్టీ వారి గురించి ఇవ్వండి, మోసం చేశారంట. చూసారు ఎనర్జీస్ కార్డ్ ఎలా వచ్చాయి. థర్డ్ పార్టీ వారు చీట్ చేశారంటండి మీ పర్సన్ని. అది నమ్మి వెళ్ళారు, ముంచేశారు. మీరైతే వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు ఆదుకుంటారు, సపోర్ట్ చేస్తారు, వాళ్ళని కాపాడుకుంటారు. మీ గురించి ఎమోషనల్గా చెప్తున్నారు. ఫైనల్గా ఏం చెప్తున్నారు, ఇప్పుడు మీ బంధాన్ని నిలబెట్టుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారండి. ఇంకా మీ బంధానికి ఇంకా తిరిగే లేదు, ఇక్కడ రిలేషన్ ఎండ్ అవ్వలేదు, న్యూ స్టార్ట్ అయితే అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు క్లారిఫికేషన్ వచ్చిందంట మీ పర్సన్కి జీవితం మీద. మీరేంటో థర్డ్ పార్టీ వారు ఏంటో తెలుసుకున్నారంట, ఎవరు రైట్ పర్సన్ అన్నది. అండ్ చూడండి పొసెసివ్నెస్ కూడా ఉంది, మీరు వారికే సొంతం అవ్వాలని. అర్థమవుతుందా, వాళ్ళ జీవితంలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాక ఎన్నో ప్రాబ్లం అనేది ఫేస్ చేశారంట. అండ్ ఛానల్ మెసేజెస్ కూడా చూద్దామా. మీ పర్సన్ మీకు ఇచ్చే ఛానల్ మెసేజ్, ఇంకా థర్డ్ పార్టీ వారి గురించి మాట్లాడుకోవాల్సిన లేదండి. ఈరోజు మీ పర్సన్ మీకు ఇచ్చే ఛానల్ మెసేజెస్. యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ నుండి వచ్చే ఛానల్ మెసేజెస్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ నుండి వచ్చే ఛానల్ మెసేజెస్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ నుండి వచ్చే ఛానల్ మెసేజెస్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఛానల్ మెసేజెస్. ఇప్పుడు న్యూ బిగినింగ్ అంటండి, చాలా చేంజ్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీ వైపు పరిగెడుతున్నారు. మిమ్మల్ని వదిలేసి పారిపోయారు కదా, మళ్ళీ మీ చుట్టూ తిరుగుతున్నారండి. ఇప్పుడు మీ పర్సన్ చెప్పేదంటే కార్మిక్ రిలేషన్షిప్లో ఉండి మిమ్మల్ని బాధ పెట్టారని ఇప్పుడు తెలిసింది ఏంటంటే అక్కడ ఎండ్ చేసుకోవాలి రిలేషన్. అది టైం అయితే స్టార్ట్ అయిందంటండి, కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిందంట. ఇప్పుడు అక్కడ రిలేషన్ ఎండ్ అయితే మీ లైఫ్లోకి రావడానికి
చూస్తున్నారు. మీకు ఇచ్చే చాలా మెసేజెస్ మీరు అంటున్నారు కదా, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నారు కదా, అదంతా వాళ్ళ కర్మ అన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేదంటే అక్కడ రిలేషన్ అనేది మూవ్ ఆన్ అయ్యి మీ లైఫ్లోకి అయితే వస్తారంట. దీని క్లారిఫికేషన్ కూడా తీద్దాం. మెసేజెస్ ఓకే ఇదండి. మీతోటే ఇంకా లైఫ్లో సెట్ అయిపోతారు. ఇంకా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుని ఒక స్టెబిలిటీ లైఫ్ తీసుకోవటం అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సరే ఇంకా థర్డ్ పార్టీ వారికి దూరంగా ఉండి మీరు మీ పర్సన్ వేరే ప్లేస్లో హ్యాపీగా ఉండాలని డిసైడ్ అయిపోయారంట. చేజర్కి ద రన్నర్. ఇది ఎలా వచ్చిందో చూడండి. ఇప్పుడు భయం వేస్తుందండి, మీరు ఎక్కడి వరకు దూరం అయిపోతారని భయం వేస్తుందంట, అందుకే మీ చుట్టూ తిరుగుతున్నారు. అండ్ కార్మిక్ రిలేషన్షిప్ క్లారిఫికేషన్ ఎంగేజ్మెంట్. ఇప్పుడు మీకు కమిట్మెంట్ అయితే ఇస్తారంటండి. మీరు లవర్స్ అయితే మ్యారేజ్ చేసుకోవటం, అదే వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీతో ఇంకా లైఫ్ లాంగ్ ఉంటారు. ఇంకా థర్డ్ పార్టీ వారు లేదు, ఏమీ లేదు. కట్ డౌన్. ఇప్పుడు మిమ్మల్ని మీతోటి రిలేషన్ కట్ అవ్వడానికి కారణం ఒక లేడీ అయితే ఉంది, తన వల్లేనంటండి. మీ క్యారెక్టర్ గురించి బ్యాడ్గా మాట్లాడడం అండ్ మీ నుండి వారిని దూరం చేయటం, ఇవన్నీ ఒక లేడీ వల్లే జరిగింది. సో అక్కడ కట్ చేసుకుంటారంటండి. ఇప్పుడు బయటపడ్డారు ఎవరు ఈ రిలేషన్కి సంబంధించి. ఇప్పుడు మీ మీదంటే ఇష్టం అంటే పెరిగిందంట, చాలా ఇష్టంగా ఉన్నారండి. సపరేషన్. ఇప్పుడు ఇది థర్డ్ పార్టీ వారి వల్ల సపరేషన్ అయ్యారు కదా, మీరు మీ పర్సన్ దూరం అయ్యారు కదా. ఇప్పుడు థర్డ్ పార్టీ వారు చేసిన మోసం వల్ల మళ్ళీ మీకు దగ్గర అయితే అవుతున్నారు అన్నట్టుగా చెప్తున్నారు. బటర్ఫ్లైస్ ఎవరికైనా కనిపిస్తున్నాయా? అది న్యూ బిగినింగ్ అనమాట. ఇప్పుడు మిర్రర్ ఎనర్జీ. వాళ్ళ లైఫ్లో మీరు తప్ప ఇంకెవరు కనిపించరండి, ఇంకా మీరే వాళ్ళ జీవితం అన్నట్టుగా ఉంటున్నారు. సో ఇది మీ పర్సన్ ఇచ్చే మెసేజెస్. ఒక లేడీ వల్లేనంటండి మీ పర్సన్ మీకు దూరం అవ్వడానికి కారణమైతే అయ్యారు. థర్డ్ పార్టీ వారు మోసం అయితే చేశారంట. సో అక్కడ రిలేషన్ అనేది ఎండ్ చేసేసుకుని మీ లైఫ్లోకి రావాలనుకుంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారంట ఈ పర్సన్. నెక్స్ట్ మరి ఈ కాస్మిక్ ఎనర్జీస్ తోటి మీ పర్సన్ మెసేజెస్, లవ్ మెసేజెస్, కాస్మిక్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ నుంచి వచ్చే లవ్ మెసేజెస్ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా కనెక్ట్ చేసి మీరు ఇచ్చే మెసేజెస్. ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో చాలా మెసేజెస్. ఇదిగోండి లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్ అంట. ఇప్పుడు మీరు అనుకోవచ్చు మీ పర్సన్ మీకు సొంతం కాదు, ఇంకా వాళ్ళ లైఫ్లో వేరే వాళ్ళు ఉన్నారు, ఇంకా మీరు వీరు వేరు వారు వేరు అనుకుంటున్నారు కదా. వారు వేరు మీరు వేరు కాదండి. ఇక్కడ మీరే వాళ్ళకి అదృష్టం అవుతున్నారు అండ్ ఎప్పటికైనా ఈ పర్సన్ మీకే సొంతం అన్నట్టుగా చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మీ పర్సన్ ఇప్పుడు మీ బరువు బాధ్యతలు తీసుకుంటారంటండి. ఒక అమ్మలా చూస్తున్నారు. అమ్మ ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది అన్నట్టుగా మీలోనే దొరుకుతుందని ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకున్నారంట. మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారంట. అండ్ మిమ్మల్ని పేషెన్సీగా ఉండమన్నారండి. అంటే కొంతకాలం మీరు అలా పేషెన్స్ ఇప్పటి వరకు వెయిట్ చేశారు కదా, ఇంకొంతకాలం వెయిట్ చేస్తే వాళ్ళకి గుడ్ టైం స్టార్ట్ అయినప్పుడు మీ యాక్షన్ అయితే తీసుకుంటారంట. మీతో న్యూ బిగినింగ్ చేస్తారంట. చూసారా బటర్ఫ్లైస్ ఎక్కువ కనిపిస్తున్నాయా? బటర్ఫ్లై ఎక్కువ కనిపిస్తున్నాయంటే అక్కడ ఏంటంటే న్యూ బిగినింగ్, అక్కడ లైఫ్లో వాళ్ళ లైఫ్లో చాలా చేంజెస్ అయితే వస్తున్నాయని. అంటే ఇప్పటి వరకు మీకు దూరంగా ఉన్నారు కదా, ఆ దూరం కాస్త ఇప్పుడు దగ్గర అవబోతుంది. లవ్ స్పెల్. మీరు చేసిన రెమెడీస్ అన్నీ వర్క్ అవుతున్నాయి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించే కదా రీడింగ్ తీసుకుంది. సో ఈ లవ్ స్పెల్ వల్ల థర్డ్ పార్టీ వారు దూరం అవుతారంటండి. థర్డ్ పార్టీ వారితో రిలేషన్ అయితే ఎండ్ అయిపోతుందంట. మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది, మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అదే జరుగుతుందంట. మీకు తెలిసిపోతుంది కదా ఏం జరుగుతుందో. ఈ రిలేషన్ అనేది ఇది థర్డ్ పార్టీతో రిలేషన్ ఎండ్ అయిపోయి న్యూ బిగినింగ్ జరుగుతుందని మీరైతే అనుకుంటున్నారు కదా. సో అదండి. కానీ ఏది చేసినా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీరు ప్రాబ్లం ఫేస్ చేయకూడదు కదా. థర్డ్ పార్టీ వాళ్ళు ఏం తక్కువ వాళ్ళేం కాదండి, మీతో స్ట్రాంగ్ బాండింగ్ ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అది మరి ఇప్పుడు మీ పర్సన్ స్పై ఎనర్జీలో ఉన్నారండి. వాటర్ సైన్ కూడా వచ్చింది. ఇదిగోండి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. ఫైనల్గా మీకు ఇచ్చే కమిట్మెంట్ ఏంటంటే వాటర్ సైన్ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు. కర్కాటక వృచ్చిక మీన రాశి వారు అయితే వచ్చారు. మీకు కమిట్మెంట్ ఇచ్చేస్తారండి. ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారంట. ట్రావెల్ కూడా కనిపిస్తుంది మీ పర్సన్ తోటి. అన్ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రావెల్ అయితే కనిపిస్తుంది మిమ్మల్ని మీట్ అవ్వడానికి. ఇదండి ఈరోజు థర్డ్ పార్టీ వారి గురించి తెలుసుకున్నారు కదా. మీ పర్సన్ ఎలా ఫేస్ చేస్తున్నారు. మనీ ఇష్యూ అయితే వచ్చింది థర్డ్ పార్టీ వారితోటి. ఇప్పుడు థర్డ్ పార్టీ వారు ఏంటో మీరేంటో తెలుసుకున్నారంట. మరి ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇచ్చానండి. ఈ రీడింగ్ నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.